నమస్కారం. గత 2 రోజుల నుంచి మన రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాస్తవాలు చెప్తుంటే ప్రతిపక్షాలు రద్దు చేస్తున్నాయి. సిగ్గుచేటు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 14వ ఆర్థిక సంఘం చెప్పిన నివేదిక ప్రకారం 1,16,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుగా చేసిన ప్రభుత్వం సిగ్గుగా లేదా మీకు? ఈరోజు గజని మహమ్మద్లాగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసి దోచుకున్న మీ సంగతి తెలియదు ప్రజలకు. కేవలం కుటుంబంకే పరిమితమైన మీ పదవులు మొత్తం మీకే అన్ని రంగాల్లో విధ్వంసం చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకో, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, అదేవిధంగా బార్ మాఫియా, కవితమ్మ చేసిన బార్ మాఫియా, అన్ని రంగాల్లో విధ్వంసం చేసి ఈరోజు దేశంలోనే అత్యధిక డబ్బున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీది కాదా? ఈరోజు వాస్తవ పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు చెప్తే మీకు అధికారం ఎలా దొంగతనంగా గుంజుకోవాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవ పరిస్థితులు గతిస్తలేదు. ఈరోజు ఈ దేశ బడ్జెట్, ఈ రాష్ట్ర బడ్జెట్ బీజేపీ సన్నాయిన కుటుంబుతుంది. 11 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎంత? 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించే నిధుల్లో 1 రూపాయి పంపిస్తే వాళ్ళు తిరిగి మనకు 40 పైసలు మాత్రం ఇస్తున్నారు. అదే యూపీకి కానీ, అదే బీహార్కి కానీ, అదే గుజరాత్ కానీ 5-6 రూపాయలు పంపిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఎంపీలు దద్దమ్మలు ఏం చేస్తున్నారు? ఇది రాష్ట్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు కాదా? దేశంలోనే అత్యధిక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని అక్కడ కేంద్ర బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ధ్వంసం చేసి ఇప్పుడు ఏదో గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు దొంగనట్టు మీకెందుకు అంత ఉలిగిపాటు? ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత ప్రతి పౌరుని పైన, సకల జనుల పైన, విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించుకున్న బాధ్యత మన నడిపింది. కాబట్టి వాస్తవ పరిస్థితి చెప్తే అనవసర దారుణం చేస్తున్నారు. మీరు కనీసం ధర్నా చేస్తుంటే ఇందిరా చౌక్ రద్దు చేసే చరిత్ర మీది. కాళేశ్వరం 10,000 కోట్ల బడ్జెట్ కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లు కమిషన్గా మార్చిన చరిత్ర మీది. మీరు అలాంటి చరిత్ర మీరు మర్చిపోయి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర పరిస్థితి చాలా ఇబ్బందికరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితి చెప్తే మీరు ఎందుకు అంత రాజకీయం చేస్తున్నారు? నిజం కూడా 22,000 కోట్ల బడ్జెట్ కావాల్సిన రాష్ట్రానికి ఈరోజు 18,500 కోట్లు వస్తే దాంట్లో గత కేసీఆర్ చేసిన అప్పులే, ఈ రాష్ట్ర అప్పులే 7,500 కోట్ల అప్పుకే పోతుంది. మిగతా 5,500 కోట్లు వృద్ధాప్య పింఛన్లు కానీ, రైతు బందే కానీ, రుణమాఫీ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఫీజు రివర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ అన్ని రంగాలకు మనం కేటాయింపు చేయాల్సి ఉంటుంది కదా. మిగిలిన 5,500 కోట్ల బడ్జెట్ను మనము చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు జీతాలు మనం ఆ మిగతాది కూడా జీతాలకే 3 లక్షల మంది ఉద్యోగస్తుల జీతాలకే వెళ్తుంది. అంటే ఇంత క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్తే మీకు అది కేంద్రం ఉన్న బీజేపీ తమా చూస్తుంది, ఇక్కడ ఉన్న గత ధ్వంసం చేసిన కుటుంబ పార్టీ ఈరోజు ఈ ప్రజలు రెచ్చగొడుతుంది. వాస్తవ పరిస్థితి చెప్తే ప్రజలారా అయినండి. మీరు మనం తెలుసుకోవాల్సింది మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. ఇక్కడ సామాజిక రాజకీయ సమానత్వం కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. తెలుసు మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను ఎస్సీ వర్గీకరణ విజయం చేసుకున్నాం. నిజం కూడా కామన్ డిక్లరేషన్ బీసీ 40% మనం సాధించుకొని క్యాబినెట్లో తీర్మానం చేసుకొని కులగన సక్సెస్ చేసినాం. అన్ని రంగాల్లో మనం విజయం అవుతున్నాం. మొన్న ఫ్యూచర్ సిటీ పైన కూడా మనము ఎంతో కేటాయింపు చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరం కూడా మనం ఆలోచించుకొని మనం గౌరవ ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలచిన బాధ్యత మనందరిపైన ఉంది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా మనం అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సింది. కాబట్టి సమయం పాటించండి. గౌరవ ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఖచ్చితంగా మన రాష్ట్రం మీకు 1 రూపాయి కూడా ఎలాంటి లేకుండా ఖచ్చితంగా కేటాయింపులు ఖచ్చితంగా ఉంటాయి. మనం కొంచెం సమయం పాటించి కోరుతున్నాను. కేటీఆర్, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కుటుంబ ఆస్తులు శ్వేతపత్రం విడుదల చేయగలరు. గతంలో మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు మీ ఆస్తులు, ఇప్పుడు మీ ఆస్తులు. కేసీఆర్ గారు 2001లో ఉస్మానియా క్యాంపస్కి వచ్చి డి హాస్టల్ చెట్ల కింద ఏం చెప్పినాడు? నేను, నా భార్య, నా పిల్లలు 2 అమెరికాలో ఉంటారు ఉద్యోగం చేసుకుంటే, నేను తెలంగాణ కాపల కుక్క ఉంటాను చెప్పినాడు.
నాది ఒక బ్యాగు పిరిగడ్ అన్నం పారగన్ చెప్పులు అని చెప్పిండు. ఈరోజు మీ ఆస్తులు ఎంత శ్వేతపత్రం చేయగలవా అంటే ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని ఈ తెలంగాణ కోటి రత్నాల వీణను మీరు పూర్తిగా విధ్వంసం చేసి ఈరోజు మీరు మీ ఆస్తులు మొత్తం మీ ఫామ్ హౌస్లకి పరిమితమై మొత్తం కొల్లగొట్టి రాష్ట్ర ఖజానాను మీ దగ్గర గుప్పిట్లు పెట్టుకొని అప్పుల కుప్పలుగా చేసిన చరిత్ర మీది. మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. మీ దోపిడీ చేసుకున్నదని గతంలో వచ్చిన మీ ఆస్తి ఇప్పుడు ఆస్తి మీరు శ్వేతపత్రం విడుదల చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు మీరు 6 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీకు ప్రతి పరిస్థితి తెలుసు. ఇప్పుడు మీకు అక్కడ అధికారం ఇవ్వాలని చెప్పేసి అక్కడ మేము బయటికి వెళ్ళబడితే ఇప్పుడు బీజేపీ మాట మాడుతున్నావు. నిజంగా కూడా ఈ రాష్ట్రానికి బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నా కూడా ₹1 కూడా తీసుకురాకుండా మీరు ఉన్నారు. అంటే మీరు చేస్తున్నది ఎలాంటిదో అదే పక్కన ఉన్న రాష్ట్రానికి ఏమో ఒక ప్రేమ, ఇక్కడ సౌతల్లి ప్రేమ చూపిస్తున్నారు. అంటే మీరు ఎంపీలు ఇక్కడ ఉన్నారా లేకపోతే ఆంధ్రానికి ఉన్నారా? నిజంగా కూడా మీకు సిగ్గు శరం రోసం ఉంటే ఇక్కడ ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉన్న వనరులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు మీకు ఈ ప్రజలకు కాపాల్సిన బాధ్యత మీది కాదా? అంటే మోడీ అంటే మీకు భయమా? ఎందుకు మీరు ఇక్కడ 8 మంది ఎంపీలు ఉండి కూడా మీరు ఈ రాష్ట్రానికి ఎంత నిధులు తీసుకొచ్చారు? ఇక్కడ ఉన్న పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలి. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మీరు అందరూ కలిసి విధ్వంసం చేసి ఈ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఆ రోజు విద్యార్థులను రెచ్చగొట్టి నిధులు నియామకాలు చెప్పినావు, ఎంతవరకు చేసినావు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ 50,000 ఉద్యోగాలు వేసిన చేత కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంది. ఈరోజు దేశంలో ఎక్కువ లేని విధంగా సన్నబియ్యం ఇక్కడ మనం అమలు చేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే మీకు తట్టుకోలేక ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తే మీకు కడుపు నొప్పి ఉబ్బరమై ఈరోజు రాష్ట్రంపై అదేవిధంగా ముఖ్యమంత్రిపై నిందలు మోపరుస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకా మీకు బుద్ధి రాలేదు కాబట్టి ప్రజలు తిరిగి మీకు సమాధానం చెప్తారు. జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు మీకు అనేది హెచ్చరిస్తున్నాం. మీ డాక్టర్ కేతూరి వెంకటేష్, ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్. నమస్కారం.